టుడే టాపిక్ ఈస్ వాల్కనోస్. నేను ఎర్త్క్వేక్ సంబంధించిన బిట్స్ అన్నీ కూడా ఈ క్లాస్ ఎండింగ్లో ఇస్తాను. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ ఎంసీక్యూస్ కూడా అవి ఒకసారి సాల్వ్ చేసి దాన్ని కమెంట్ సెషన్లో దాని ఆన్సర్స్ తెలియజేయండి. దెన్ ద ఫస్ట్ అవర్ టాపిక్, లెట్స్ గెట్స్ ఇన్ టు ద టాపిక్. అవర్ టాపిక్ ఈస్ వాల్కనోస్. ఫస్ట్ అసలు వాల్కనోస్ అంటే ఏంటి? ఇట్స్ ఎ ప్లేస్ వేర్ ద గ్యాసెస్ ఎస్కేప్ టు ద గ్రౌండ్. అంటే లోపల ఉన్న గ్యాస్ గ్రౌండ్ పైకి ఎస్కేప్ అయినప్పుడు ఫామ్ అయ్యేదాన్ని మనం వాల్కనో అంటాం, రైట్? మీరు ప్రీవియస్ క్లాసెస్ విన్నప్పుడు అయితే దెర్ ఈజ్ ఎ క్రస్ట్ కింద మ్యాంటిల్ అని ఉంటుంది, ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్. మ్యాంటిల్లో దెర్ ఈజ్ అ అప్పర్ లేయర్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఆస్థెనోస్ఫియర్. అది వీక్ లేయర్ ఉంటుంది. అసలు వాల్కనోస్ ఎక్కడి నుంచి, దెన్ అసలు అది చూపిస్తానండి మీకు. దిస్ ఈస్ ద ఆస్థెనోస్ఫియర్. ఈ పైన బ్లూ పార్ట్ ఉంటుంది చూడండి, దిస్ ఈస్ ద పార్ట్ వేర్ వీఆర్ లివింగ్ ఇన్, లైక్ క్రస్ట్. నిన్నటి నుంచి చెప్తున్నాను కదా, దెర్ ఈజ్ అ వీక్ లేయర్, లోపల ఆస్థెనోస్ఫియర్ ఉంటుంది. అది కంటిన్యూస్గా సెమీ సాలిడ్ స్టేట్లో ఫామ్ అవుతూ ఉంటుంది, మూవ్ అవుతూ ఉంటుంది అని చెప్పాను చూడండి. దిస్ ఈస్ ద కింద పార్ట్, అది మూవ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అది మూవ్ అయినప్పుడు అది మ్యాంటల్లో ఉన్న ఆస్థెనోస్ఫియర్ ఏమవుతుందంటే క్రస్ట్ నుంచి పైకి గ్యాసెస్ నుంచి ఎక్స్ప్లోడ్ అవుతుంది. ఏమంటాం? విస్ఫోటనం అంటాం కదా, పైకి వస్తుంది అన్నమాట. దాన్నే మనం వాల్కనో అంటాం. ఇప్పుడు మనం చూసాం కదా, దిస్ ఈస్ ద క్రస్ట్. ఈ క్రస్ట్ కింద ఇలా ఏం ఫామ్ అవుతుంది? ఆస్థెనోస్ఫియర్లో సెమీ సాలిడ్ మెటీరియల్ ఫామ్ అవుతుంది, మూవ్ అవుతుంది. అది ఎక్స్ప్లోడ్ అయ్యి బయటికి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాల్కనో రూపంలో బయటకు వచ్చింది. దిస్ ఈజ్ వాట్ వాల్కనో ఈజ్. ఇప్పుడు మీరు చాలాసార్లు వినే ఉంటారు, లావా అంటే లావా, మాగ్మా. డిఫరెన్స్ ఏంటి? ఆస్థెనోస్ఫియర్లో మన సెమీ సాలిడ్ది ఒకటి మూవ్ అవుతూ ఉంటుంది చూడండి, దాన్ని ఏమంటామంటే మాగ్మా అంటాం. వెన్ ఇట్ కమ్స్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, అది ఎప్పుడైతే వాల్కనో ద్వారా బయటకు వచ్చిందో, బయట మనం చూస్తున్నా ఉంటే ఏంటంటే అది లావా. ఇన్సైడ్ ఉంటే సెమీ సాలిడ్ ఫ్లూయిడ్, ఇన్సైడ్ ఉంటే అది మాగ్మా, అది బయటకు వస్తే లావా. దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ మాగ్మా అండ్ లావా అన్నమాట. సో వన్స్ ఇట్ స్టార్టెడ్ మూవింగ్ ఫ్రమ్ టువర్డ్స్ ద క్రస్ట్ అండ్ రీచెస్ ద సర్ఫేస్, ఆ మాగ్మా ఎప్పుడైతే ఎర్త్ సర్ఫేస్ని రీచ్ అవుతుందో దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లావా. ఇప్పుడు ఈ వాల్కనిక్ ఎరప్షన్స్ జరిగినప్పుడు చాలా దాంట్లో లావా వస్తుంది బయటికి. అండ్ దెర్ ఆర్ పైరోక్లాస్టిక్ డెబ్రీస్ అంటాం. పైరోక్లాస్టిక్ డెబ్రీస్ అంటే ఏమీ కాదు, మనం ఎప్పుడైతే ఎప్పుడైతే వాల్కనో ఎక్స్ప్లోడ్ అవుతుందో, ఆ వాల్కనో నుంచి వచ్చిన సమ్ గ్యాసెస్, దాని నుంచి వచ్చిన డస్ట్ పార్టికల్స్, దాని నుంచి వచ్చిన డెబ్రీస్ని అన్నీ కలిపి ఎప్పుడైతే వాల్కనో ఎక్స్ప్లోడ్ అయినప్పుడు లోపల నుంచి వచ్చే మెటీరియల్ని పైరోక్లాస్టిక్ డెబ్రీస్ అంటాం. అవి వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే యాష్, బూడిది, డస్ట్, సమ్ గ్యాసెస్ ఉంటాయి. అవన్నీ కూడా దాని నుంచి బయటకు వస్తాయి. దాంతోపాటు దెర్ ఈస్ అ మెన్షన్ ఆఫ్ ఏంటంటే వాల్కనిక్ బాంబ్స్ అంటాం. ఇది బయటకు వచ్చేటప్పుడు ఏమవుతుందంటే దీంట్లోంచి సమ్ రాక్స్ క్రస్ట్లోంచి ఎలా తీసుకొస్తాయి కదా, అలా చిన్న 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 రాక్స్ కింద కూడా బయటకు పడుతూ ఉంటాయి అన్నమాట. మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి, ఏదన్నా మైనింగ్ యాక్టివిటీస్లో కానీ క్వారీస్లో కానీ ఇలా బాంబు పేల్చినప్పుడు చిన్న చిన్నగా విరుగుతాయి కదా ముక్కలు, ఇలా బయటకు వచ్చినప్పుడు వస్తాయి కదా, దాన్నే వాల్కనిక్ బాంబ్స్ అంటాం. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఇది ఎంసీక్యూస్లో వచ్చేది, దెర్ ఆర్ సమ్ గ్యాసెస్ విచ్ ఆల్సో కమ్స్ ఫ్రమ్ దీస్ వాల్కనిక్ ఎరప్షన్స్. ఏంటంటే సల్ఫర్ కాంపౌండ్స్ వస్తాయి, లేకపోతే క్లోరిన్ ఉంటుంది, నెక్స్ట్ హైడ్రోజన్ అండ్ ఆర్గాన్, సల్ఫర్, క్లోరిన్, హైడ్రోజన్. అండ్ దెర్ ఈస్ అనదర్ గ్యాస్ వాటర్ వేపర్ కూడా ఉంటుంది. వాటర్ వేపర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ CO2 కూడా రిలీజ్ అవుతుంది. దీస్ ఆర్ ద గ్యాసెస్ విచ్ రిలీజెస్ ఫ్రమ్ ద వాల్కనో. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ అబౌట్ వాల్కనోస్. అండ్ అది ఎరప్ట్ అయ్యే విధానం బట్టి, అంటే అది ఏ విధంగా ఎక్స్ప్లోడ్ అవుతుంది, ఎక్స్ప్లోడ్ అయిన తర్వాత అది ఏ ల్యాండ్ ఫామ్ కింద, అది ఒక ఫార్మేషన్ వస్తుంది. ఆ ఫార్మేషన్ బట్టి దాన్ని బట్టి మనకి టైప్స్ ఆఫ్ వాల్కనోస్ గుర్తుపెట్టుకోవాలి. దాన్ని బట్టి మనకి టైప్స్ ఆఫ్ వాల్కనోస్ కేటగరైజ్ చేశారన్నమాట. ఫస్ట్ వన్ ఈజ్ షీల్డ్ వాల్కనో. ఇవన్నీ కూడా నేను వెరీ ఇంట్రెస్టింగ్, అండ్ అన్నీ కూడా నేను ఎగ్జాంపుల్స్ అండ్
యానిమేటెడ్ ద్వారా చూపిస్తాను. ఫస్ట్ వన్ ఈజ్ షీల్డ్ వాల్కనోస్. షీల్డ్ వాల్కనోస్ అంటే ఫస్ట్ దాని షేప్ షీల్డ్ షేప్లో ఉంటుంది. అండ్ ఒక్కటి మాత్రం చాలా ఇంపార్టెంట్ టర్మ్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ గుర్తుపెట్టుకుంటే అన్నీ కూడా మీకు ఈజీగా అర్థమవుతాయి. See this is the example of shield volcano. షీల్డ్ వాల్కనో యొక్క షీల్డ్ వాల్కనో ఇది. ఇప్పుడు మీరు ఇది చూసిన తర్వాత దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్. దెన్ మీకు ఈజీగా అర్థమవుతుంది షీల్డ్ వాల్కనో అంటే ఏంటో. షీల్డ్ కింద ఫామ్ అయింది కదా, దిస్ ఈజ్ ద షీల్డ్ వాల్కనో. షీల్డ్ ఇప్పుడు షీల్డ్ కింద ఫామ్ అవుతుంది చూడండి. లాస్ట్ మీకు అది అర్థమవుతుంది ఎందుకు దాన్ని బేస్డ్ ఆన్ ద ఎరప్షన్ బట్టి. దాని తర్వాత అది లావా అంతా కూల్ అయిపోయిన తర్వాత మాగ్మా లావా కింద ఎలా ఫామ్ అయిందో ఆ ఫామ్ అయిన తర్వాత ఇట్స్ లుక్ లైక్ ఏ షీల్డ్. ఇప్పుడు మీరు చూసారు కదా, దిస్ ఈజ్ ద క్రస్ట్. ఇన్సైడ్ నుంచి వస్తుంది అది బయటికి. వచ్చినప్పుడు ఆ ఫ్లూయిడ్ ఏమైందంటే ఆ ఫ్లూయిడ్ ఇట్ ఈస్ వెరీ లిక్విడ్, చాలా లిక్విడ్గా ఉంది, అంటే వాటర్లా ఉందన్నమాట ఆ లావా. అందుకని వెంటనే అది ఇలాగా స్టీప్గా వెళ్ళదు, వెంటనే లిక్విడ్గా ఉంటుంది కాబట్టి చాలా దూరం అలా ఫ్లో అయిపోతూ ఉంటుంది ఇలా. సో అప్పుడు ఫ్లో అయిపోయినప్పుడు మనకి అది కూల్ అయిన తర్వాత ఈ స్ట్రక్చర్ కూల్ అయిన తర్వాత అప్పుడు ఈ స్ట్రక్చర్ మనకి కూల్ అయిన తర్వాత ఈ స్ట్రక్చర్ మనకి షీల్డ్లా కనిపిస్తుంది కాబట్టి దాన్ని షీల్డ్ వాల్కనో అంటాం. ఇక్కడ మీరు వాల్కనోస్ తెలుసుకునేటప్పుడు దెర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు షీల్డ్ వాల్కనోస్ దాని నుంచి వచ్చే మెటీరియల్ని ఏమంటారంటే బసాల్ట్ అంటారు, బసాల్ట్ రాక్ అంటారు. అది బసాల్ట్ అంటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా వాల్కనిక్ ఎరప్షన్స్ వల్ల వచ్చిన రాక్ కూల్ అయిపోయిన తర్వాత అది బ్లాక్గా రాక్ కింద ఫామ్ అయితే దాన్ని బసాల్ట్ రాక్స్ అంటారు. జనరల్గా ఏంటంటే దీంట్లో సిలికేట్స్ ఎక్కువ ఉంటాయి. జస్ట్ ఇంపార్టెంట్ ఇది ఒక్క క్లారిటీ వస్తే ఎవ్రీథింగ్ విజ్. బసాల్ట్ రాక్ అని ఎప్పుడైనా అంటే మన యాసిడిక్ బేసిక్ అంటాం కదా, బసాల్ట్ రాక్ ఎప్పుడు బేసిక్ ఇన్ నేచర్లో ఉంటుంది. బసాల్ట్ అని ఎక్కడొచ్చినా బేసిక్ అని అంటే వెరీ సారీ సిలికేట్స్ ఎక్కువ ఉంటాయి, మోర్ సిలికేట్స్ ఉంటాయి. ఓకేనా. ఎప్పుడైతే మోర్ సిలికేట్స్ ఐ ఆమ్ వెరీ సారీ అగైన్ ఐ కన్ఫ్యూజ్డ్. సిలికేట్స్ ఎప్పుడు లెస్గా ఉంటాయి. సిలికేట్స్ లెస్గా ఉన్నప్పుడు అది ఫ్లో ఏమవుతుందంటే లిక్విడ్ ఫ్లోలో ఉంటుంది. ఫ్లో అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట, ఎక్కడా కూడా ఆగదు. ఇప్పుడు మనం ఇందాక ఇమేజ్లో కూడా చూసారు కదా, ఇలా స్పీడ్గా. ఇప్పుడు రివర్ ఎలా ఫ్లో అవుతుంది, లోపల నుంచి ఒక వాటర్ వచ్చింది అనుకోండి, ఆ వాటర్ ఎంత స్పీడ్గా ఫ్లో అవుతుంది అని. ఇప్పుడు ఫ్లో ఎప్పుడైతే ఫాస్ట్గా ఉందో దాన్ని ఏమంటామంటే దాని విస్కాసిటీ అంటే చిక్కదనం. విస్కాసిటీ లో ఉంటుంది. ఎప్పుడైతే విస్కాసిటీ లో ఉందో అంటే చిక్కదనం తక్కువ ఉందో దాని ఫ్లో ఎంత స్పీడ్గా ఉంటుంది. వాటర్ ఈజ్ ఎ వెరీ లో విస్కస్. వాటర్ చిక్కగా ఉంటుంది, ఏంటి ఉండదు కదా. లో విస్కస్ మెటీరియల్ అంటే వాటర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. హై విస్కాసిటీ ఉన్నది ఏంటంటే తెలుసా, ఎగ్జాంపుల్ ఆయిల్ కానీ. ఇంకా హై విస్కస్ అంటే మీరు హనీ తీసుకోండి, తేనె, అది చాలా చిక్కగా ఉంటుంది. ఇప్పుడు వాటర్ ఫ్లో అయినంత స్పీడ్గా హనీ ఫ్లో అవుతుంది, అవ్వదు. సో ఈ షీల్డ్ వాల్కనో నుంచి వచ్చింది ఎప్పుడైతే లావా ఏంటంటే లో విస్కస్ ఫ్లూయిడ్, బసాల్ట్ రాక్ లో విస్కస్ ఫ్లూయిడ్ ఎప్పుడైతే ఫ్లో అవుతుందో ఆ ఫ్లో అయినప్పుడు అది స్పీడ్గా వెళ్తుంది కాబట్టి అది షీల్డ్ ఉంటుంది. ఎప్పుడైతే రిమెంబర్ నేనేం చెప్పాను, లో విస్కస్ ఉండాలి. లో విస్కాసిటీ ఉంటే వాటర్ లైక్ ఉంటుంది. వాటర్ అంటే ఫ్లో స్పీడ్గా ఉంటుంది. ఎప్పుడైతే ఫ్లో స్పీడ్గా ఉంటుందో ఎక్స్ప్లోజన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇందాక మీరు ఎగ్జాంపుల్లో చూసారు, అది ఇలా వచ్చి కూల్గా ఇలా ఎక్స్ప్లోడ్ అయిపోయింది, ఫ్లో అయిపోయింది. అంతేగాని మనం ఫస్ట్ మీరు వాల్కనిక్స్ క్లాస్ చెప్పినప్పుడు ఫస్ట్ ఇమేజ్ ఉంది చూసారా, పెద్దగా ఎక్స్ప్లోడ్ అయిపోదు. అందుకని ఎక్కువ షీల్డ్ వాల్కనోస్ అనేది ఎక్స్ప్లోజన్ చాలా తక్కువగా ఉంటుంది. లో విస్కాసిటీ ఉండాలి. లో విస్కాసిటీ అంటే ఏంటి, ఫ్లూయిడ్ స్పీడ్గా ఫాస్ట్గా ఫ్లో అవుతుంది. ఫ్లూయిడ్ ఫాస్ట్గా ఫ్లో అవుతుంది అంటే ఎక్స్ప్లోషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. బసాల్ట్ రాక్ అంటే ఎక్కడన్నా బసాల్ట్ వచ్చిందంటే జనరల్గా అది బేసిక్ ఇన్ నేచర్. ఎప్పుడైతే లో విస్కాసిటీ ఉంటుందో అంటే పల్చగా ఉంటుంది కాబట్టి దాంట్లో సిలికేట్స్ తక్కువ ఉంటాయి. దీస్ ఆర్ ద ఇవి గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ అన్నీ వచ్చేస్తాయి. విస్కాసిటీ ఎక్కువ ఉందనుకోండి, అది
చిక్కదనంగా ఉంటుంది, అంటే తేనెలా ఉంటుంది, అది స్పీడ్గా ఫ్లో అవ్వలేదు అన్నమాట. ఇప్పుడు చూసారా ఇలా లావా ఫ్లో అయితే ఇది మన షేప్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం మనం, షీల్డ్ వాల్కనో అంటాం. ఓకే, ఇది ఒక్కటి వాల్కనో అర్థం చేసుకోండి, నెక్స్ట్ వాల్కనోస్ అన్నిటి నుంచి మీరే చెప్పేస్తారు. లో విస్కస్ ఫ్లూయిడ్ ఉంటే స్పీడ్గా ఫ్లో అవుతుంది కాబట్టి అక్కడ స్టీప్గా స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది, ఇలా మౌంటైన్స్ లాగా అలా ఫామ్ అవుతుంది. అందుకని ఇది ఇలా ఇలా వచ్చి ఇంక ఎరప్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు, ఇలా వెంటనే ఉంటుంది. ఇది చాలా లెస్ ఎక్స్ప్లోజివ్, పెద్ద ఎక్స్ప్లోజివ్ కాకపోతే రేర్ కేసెస్లో ఎప్పుడైతే ఈ వెంట్ ఉంటుంది కదా, ఈ వెంట్ అది బయటకు వచ్చేటప్పుడు, బయటకు వచ్చే ప్రాసెస్లో ఈ వెంట్ దగ్గర ఏమన్నా కొంచెం వాటర్ కనుక కలిస్తే దాంట్లో అప్పుడు అది బాగా ఎక్స్ప్లోడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ అది ఎక్స్ప్లోడ్ అయ్యే ఛాన్స్ తక్కువ. దేర్ ఆర్ వెరీ లో ఎక్స్ప్లోసివిటీ. ఓకేనా, ఫౌంటైన్లా ఉంటుంది. నెక్స్ట్, ఇప్పుడు ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ వాల్కనో చూడండి, ఇట్ ఈజ్ అ కాంపోజిట్ వాల్కనో. కాంపోజిట్ వాల్కనోకి ఫస్ట్ నేను అది దిస్ ఈజ్ ద ఫార్మేషన్ ఆఫ్ కాంపోజిట్ వాల్కనో. కాంపోజిట్ వాల్కనో ఎలా ఫామ్ అవుతుందో చూడండి, లేయర్స్ కింద ఫామ్ అవుతుంది చూడండి. ఫస్ట్ ఒక ఎక్స్ప్లోజన్ జరిగింది, అది ఎక్స్ప్లోజన్ జరిగినప్పుడు ఆ వెంట క్లోజ్ అయిపోద్ది కదా, అదంతా కూల్ అయిపోయి ఫామ్ అవుతుంది. మళ్ళీ అక్కడే ఇంకో ఎక్స్ప్లోజన్ జరుగుద్ది, మళ్ళీ కలుస్తుంది, మళ్ళీ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్. కాంపోజిట్ వాల్కనో అంటే ఇది ఏంటంటే చెప్పిన మోర్ విస్కస్ దెన్ బసాల్ట్. షీల్డ్ వాల్కనోలో చూసుకున్న లావా దానికన్నా దీనికి విస్కాసిటీ ఎక్కువ ఉంటుంది. జస్ట్ ఆ ఒక్క ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి, ఇది మోర్ విస్కాసిటీ ఎక్కువ ఉంది అంటే దాని అర్థం ఏంటి, లావా ఈ వాటర్ అంత స్పీడ్గా ఫ్లో అవ్వలేదు, ఫ్లో తక్కువ ఉంటుంది. తక్కువగా ఫ్లో అయ్యేటప్పటికీ అది కూల్ అయిపోయి అక్కడ అంటే స్టీప్ స్ట్రక్చర్ని ఫామ్ చేసే అవకాశం ఉంటుంది కాంపోజిట్ ఇలా, రైట్. ఎప్పుడైతే మోర్ విస్కాసిటీ అన్నానో ఫ్లో తక్కువగా ఉంటుంది, ఎప్పుడైతే ఫ్లో తక్కువగా ఉంటే ఇంకోటి చెప్పాను దానికి రిలేటెడ్ ఏంటి, ఎక్స్ప్లోషన్. దానికన్నా స్పీడ్గా ఎక్స్ప్లోడ్ అవుతుంది అన్నమాట, చాలా పెద్ద ఎక్స్ప్లోజన్ జరుగుద్ది. షీల్డ్ వాల్కనో ఎక్స్ప్లోడ్ జరగదు, ఎందుకంటే వెంటనే అది బయటకు వచ్చిన వెంటనే ఫ్లో అయిపోతుంది కదా, ఇది బయటికి ఇబ్బందిగా వస్తుంది బయటికి. ఇది మోర్ విస్కస్ కదా, అది ఫ్లూయిడ్ కదమ్మా, ఈజీగా బయటకు వచ్చేసి. ఇది మోర్ విస్కస్ కదా, కొంచెం రావడానికి ఇబ్బంది, అంటే ఒకేసారి బద్దలు కొట్టుకుని వస్తుందన్నమాట. ఎక్స్ప్లోజన్ గట్టిగా ఉంటుంది, వెంటనే కూల్ అవుతుంది, ఎందుకంటే దూరం వెళ్ళే ఛాన్స్ ఉండదు, అది స్పీడ్గా దూరంగా వెళ్ళిపోద్ది. కానీ ఇక్కడ దూరం వెళ్ళే ఛాన్స్ ఉండదు, ఇక్కడికి స్లోగా వెళ్తుంది, వెళ్ళేటప్పటికి బయటకు వచ్చిన వెంటనే కూల్ అవుతుంది అన్నమాట. సో స్టీప్ స్ట్రక్చర్స్ ఉంటాయి కాంపోజిట్ వాల్కనో. అది ఏమవుతుందంటే ఒక్కొక్కసారి కాంపోజిట్ వాల్కనో ఎన్సీఆర్టీలో ఇవ్వలేదు, కానీ నేను ఇందాక డయాగ్రామ్ చూపించాను కదా, అది ఏంటంటే లేయర్స్ కింద ఫామ్ అవుతుంది. ఒకసారి వచ్చింది, ఇక్కడికి వచ్చింది, కూల్ అయినప్పుడు అగైన్ ఏమవుతుంది, ఇక్కడ బయట ఉన్న మెటీరియల్స్, పైరోక్లాస్టిక్ డెబ్రీస్ అన్నీ మిక్స్ అయ్యి మళ్ళీ కూల్ అవుతుంది. మళ్ళీ అదే ప్లేస్లో వెంట్ ఓపెనింగ్ వస్తుంది. ఓపెనింగ్ వచ్చినప్పుడు కింద మాగ్మాతో పాటు ఈ బయట వాటిల్లో కూడా కలుస్తుంది కదా, మళ్ళీ ఇలా జరుగుద్ది, అందుకనే కాంపోజిట్ వాల్కనో అంటే ఇట్ ఈజ్ ఎందుకంటే అంటే వెంట్ ఓపెనింగ్స్ అంటే అలా వెంట్ ఓపెనింగ్స్ జరిగి అలా లేయర్స్ కింద ఫామ్ అవుతాయి అన్నమాట. ఇలా ఒక లేయర్ వచ్చి మళ్ళీ ఎక్స్ప్లోడ్ అయ్యి ఇందాక చూసిన అది వీడియో ఉంటుంది కదా, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. అన్నిసార్లు వచ్చింది కాబట్టి డిఫరెంట్ మెటీరియల్స్ డిఫరెంట్ లేయర్స్లో ఫామ్ అవుతుంది, అందుకనే దీన్ని డిఫరెంట్ మెటీరియల్స్ డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి కాబట్టి దీన్ని కాంపోజిట్ వాల్కనో అని అంటన్నమాట. దిస్ ఈజ్ ద సెకండ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఏంటంటే క్యాల్డెరా అనేది కూడా ఇట్ ఈస్ ద ఎగ్జాంపుల్, ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద కాంపోజిట్ వాల్కనో. కాకపోతే ఏంటంటే అది చాలా ఎక్స్ప్లోజివ్ వాల్కనో అన్నమాట. ఎంత ఎక్స్ప్లోజివ్ అంటే అది ఎంత స్పీడ్గా బయటకు వస్తుందంటే బయటకి ఎంత స్పీడ్గా వచ్చిందో దానంతటా అదే కొలాప్స్ అయిపోయి పైన మౌత్లా ఫామ్ అవుతుంది అన్నమాట. అంటే ఇది క్యాల్డెరా అమ్మ, ఎంత స్పీడ్గా ఎక్స్ప్లోడ్ అయిన ప్రాసెస్లో దాని పైన మౌత్ ఉంటుంది చూడండి, అది కొలాప్స్ అవుతుంది అన్నమాట. దాన్నే క్యాల్డెరా అంటారు. వాటంత చాలా హయ్యెస్ట్ ఎక్స్ప్లోజివ్ వాల్కనోస్. ఎంత ఎక్స్ప్లోజివ్ అంటే ఇంకా టాల్గా పీక్ ఫామ్ చేయదు. ఆ ఎక్స్ప్లోజన్కి అది కూల్ అయిన ప్రాసెస్లో ఆ ఎక్స్ప్లోజన్కి దానంతటా అదే కొలాప్స్ అయిపోద్ది.
ఈ ఎక్స్ప్లోనర్స్ ఏంటంటే మ్యాగ్మా ఛాంబర్ నాట్ ఓన్లీ చాలా హ్యూజ్గా కాకుండా దగ్గరలో ఉంటుంది అన్నమాట. అంత అవసరం లేదు. క్యాల్డెరా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు క్యాల్డెరా అర్థం. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ ఈజ్ ద క్యాల్డెరా వాల్కోనా. అంతే, ఎంత చూడండి ఇక్కడ మధ్యలో ఉంది చూడండి, మధ్యలో ఇదంతా కూడా ఏమైంది, దానంతటా అదే కొలాప్స్ అయిపోయింది. కొలాప్స్ అయిపోయిన తర్వాత ఫామ్ అయిన స్ట్రక్చర్నే మనం ఏమంటాం అంటే క్యాల్డెరా. ఇది కాంపోజిట్ లాగే మోర్ విస్కాసిటీ ఉంటుంది, కాకపోతే ఎక్స్ప్లోజన్ మోర్ ఉంటుంది. అందుకని ఇంకా టాల్ స్ట్రక్చర్ని ఫామ్ చేయకుండా దానంతటా అదే కొలాప్స్ అయిపోద్ది అన్నమాట. దిస్ ఈజ్ ద క్యాల్డెరా. ఎలా ఫామ్ అయింది, ఫస్ట్ ఇంత వచ్చింది, కూల్ అయింది, దాని అంతటా అదే కొలాప్స్ అయిపోయింది. పైన వచ్చే పార్ట్ని క్యాల్డెరా అంటాం. ఇది స్ట్రక్చర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్లడ్ బసాల్ట్ ప్రొవిన్సెస్. దీన్ని ఈ వర్డ్ బ్రేక్ డౌన్ చేయండి. ఫ్లడ్ అంటే ఏంటి, ఎప్పుడైతే వాటర్ లిక్విడ్ వరద వచ్చిందో దాన్ని ఫ్లడ్ అంటాం. బసాల్ట్ అంటే ఏమని చెప్పాను, అగ్నిపర్వతం నుంచి వచ్చే రాక్. అంటే బసాల్ట్ రాక్ బేసిక్గా ఉంటుంది. షీల్డ్ వాల్కనో చెప్పుకున్నాం, అక్కడ ఎలాంటిది ఉంటుందని చెప్పాను, లో విస్కస్. వెరీ గుడ్. లో విస్కస్ అంటే ఫ్లూయిడ్ ఎంత స్పీడ్గా, విస్కాసిటీ అంటే చిక్కదనం తక్కువ ఉందంటే ఫ్లూయిడ్ ఎంత వాటర్లో స్పీడ్గా వెళ్ళిపోద్ది కదా, స్పీడ్గా. అది ఒక ల్యాండ్ని ప్రొవిన్స్ని ఫామ్ చేస్తే అదే ఫుడ్ బసాల్ట్ ప్రొవిన్సెస్. ఇది టెర్మినాలజీని చూసి భయపడద్దు, మీరు అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఏదైతే షీల్డ్ వాల్కనో చూసామో సేమ్ అంతే, కాకపోతే షీల్డ్ వాల్కనో నుంచి వచ్చిన ఫ్లూయిడ్ కన్నా ఎక్కువ హై ఫ్లూయిడ్ లావా అన్నమాట. అంటే దానికన్నా తక్కువ విస్కాసిటీ ఉంటుంది. దానికన్నా తక్కువ విస్కాసిటీ ఉండటం వల్ల ఓపెన్ చేయకుండా ఎప్పుడైతే బయటికి లావా వచ్చిందో అదంతా ఫ్లూయిడ్ కింద ఉంది. అప్పుడు షీల్డ్ అంటే ఇక్కడితో వచ్చి షీల్డ్ ఫామ్ అయింది. ఈ ఫ్లడ్ బసాల్ట్ అంటే ఇంక వరదలాగా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. ఎంతవరకు వెళ్ళిపోయిందో అదంతా ఫామ్ అయ్యి ఫ్లడ్ ఫామ్ అవుతుంది. ద డెక్కన్ ట్రాప్స్. మన ఇండియాలో దిస్ ఇస్ ఇండియన్ మ్యాప్ అనుకుంటే ఇక్కడ ఉన్న డెక్కన్ ప్లాట్యూ, డెక్కన్ ట్రాప్ ఉంటుంది కదా, ఆ డెక్కన్ ట్రాప్ ఒకప్పుడు వాల్కనో వల్ల అంత ఫ్లూయిడ్ వల్ల వచ్చిన ఫామ్ అయిన మహారాష్ట్ర, ఈ డెక్కన్ ఏరియా ఫ్లడ్ బసాల్ట్ ప్రొవిన్స్. ఇండియన్ జియోగ్రఫీ చదివినప్పుడు చదువుతారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్లడ్ బసాల్ట్ ప్రొవిన్స్. దీన్ని కూడా మీకు పిక్చర్ చూపిస్తారు. వన్స్ అది కూల్ అయిపోయిన తర్వాత దిస్ ఈస్ ద ఫ్లడ్ బసాల్ట్ ప్రొవిన్సెస్ అన్నమాట. మాగ్మా హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ అది ఫ్లో అయిపోతూ ఉంటుంది. అంటే స్లోప్గా అలా ఫ్లో అయిపోతా అది కూల్ అయిపోయిన తర్వాత ఇలా ఫ్లడ్ బసాల్ట్ ప్రొవిన్స్ కింద. అంటే ఒక మాగ్మా 100 కిలోమీటర్స్ కన్నా హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ అది ఫ్లో అయ్యి అక్కడ కూల్ అవుతుంది. ఎందుకు హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్, హై ఫ్లూయిడిటీ ఉండడం వల్ల, చాలా 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 తక్కువ విస్కాసిటీ ఉండడం వల్ల. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్లడ్ బసాల్ట్. మన ఇండియాలో ఫ్లడ్ బసాల్ట్ ప్రొవిన్స్ ఎక్కడుంది, ఐ టోల్డ్ యూ హియర్. ఇక్కడే మహారాష్ట్ర ప్లాట్యూ దగ్గర డెక్కన్ ట్రాప్స్ ఉంటుంది కదా. ఈ డెక్కన్ ట్రాప్స్ అనేది వన్ సెడ్ దట్ ఇట్ ఈజ్ అన్ ఫ్లడ్ బసాల్ట్ ప్రొవిన్స్. ఇప్పుడు ఉండేదానికన్నా లార్జర్ ఏరియా ఉండేదంట. ఇప్పుడు ఆ డెక్కన్ ట్రాప్ ఒకటే మన ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్లడ్ బసాల్ట్ ప్రొవిన్స్. వాల్కనిక్ ఎరప్షన్ వల్ల వచ్చిన ఫామ్ అయిన ల్యాండ్. ఓకేనా. నెక్స్ట్ టైప్ ఈజ్ మిడ్ ఓషనిక్ రిడ్జెస్. ఇప్పుడు దాకా మనం అంతా క్రస్ట్ నుంచి కాంటినెంటల్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఓషనిక్ చూపిస్తాను. మిడ్ ఓషనిక్ రిడ్జెస్ అంటే ఇప్పుడు దాకా మనం క్రస్ట్, దిస్ ఈజ్ ద క్రస్ట్ అనుకున్నాం కదా. క్రస్ట్ ఇక్కడి నుంచి మాగ్మా వచ్చింది, కాంటినెంట్ నుంచి బయటకు వచ్చింది. మనం ఏం చెప్పుకున్నాం, ఓషనిక్ క్రస్ట్ కూడా ఉంటుందని చెప్పుకున్నాం. ఇది ఓషన్ అనుకోండి, ఇక్కడ మాగ్మా ఫామ్ అయితే అంటే ఇది ఓషనిక్ క్రస్ట్. అంటే ఇక్కడి నుంచి ఇలా ఫామ్ అయ్యి ఇలా ఒక రిడ్జ్ కింద ఏర్పడుతుంది అన్నమాట. అంటే ఒక క్రాక్ కింద. దీన్ని ఈ పార్ట్ మీరు ప్లేట్ టెక్టోనిక్స్ తెలుసుకున్నప్పుడు మిడ్ ఓషనిక్ రిడ్జెస్ గురించి ఇంకా క్లారిటీగా ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇక్కడ ఉన్నాయి కొత్తవి, ఇక్కడ ఉన్నాయి, అది చెప్పినప్పుడు చెప్తాం. కానీ దీస్ ఆర్ ద మిడ్ ఓషనిక్ రిడ్జెస్. ఇలా ఒక రిడ్జ్ ఫామ్ అయ్యి ఈ పార్ట్ని వేడి చేస్తుంది అన్నమాట.
దిస్ ఈస్ కాల్డ్ మిడ్ ఓషనిక్ రిడ్జెస్. ఇట్ ఈస్ ఆల్సో మనం ఇప్పటిదాకా కాంటినెంటల్ క్రస్ట్లో చేసుకున్నాం, అదే ఓషన్ కింద ఉంటే దాన్ని మిడ్ ఓషనిక్ రిడ్జెస్ అంటారు. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ మిడ్ ఓషనిక్ రిడ్జెస్ నియర్గా ఒక 70,000 కిలోమీటర్ల దాకా ఉంది. మన దీంట్లో చూపిస్తాను చూడండి. ఈ ఏరియాలో ఉన్నాయి చూడండి. ఈ రెడ్ కలర్ డాట్ ఉన్న ఏరియాలో ఉన్నవన్నీ కూడా రెడ్ కలర్ మార్క్స్, ఇవన్నీ ఓషనిక్ రిడ్జెస్. అంటే ఇదంతా కూడా కింద వాల్కనోస్ జరిగి అక్కడ మిడ్ ఓషనిక్ రిడ్జ్ ఫామ్ అయింది. ఇప్పుడు కూడా చాలా జరుగుతూ ఉంటాయి. ఇట్ ఈస్ అట్లాంటిక్ మిడ్ ఓషనిక్ రిడ్జ్. సో ఓకేనా, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మిడ్ ఓషనిక్ రిడ్జ్. ఓకే, దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ వాల్కనోస్. ఇప్పుడు అన్ని టర్మినాలజీ అన్నీ కూడా ఒకసారి టైప్స్ ఆఫ్ వాల్కనోస్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. స్పీడ్గా రివిజన్ చేసుకుందాం. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ అన్నీ మనం తీసుకున్న అన్ని ఎగ్జాంపుల్స్ బట్టి దిస్ వాల్కనిక్. ఐఎమ్ సారీ, దెర్ ఈజ్ అ కన్స్ట్రక్షన్ హ్యాపెనింగ్. దట్ ఈస్ ద రీజన్ వై దెర్ ఆర్ సో మెనీ నాయిసెస్ అండ్ ద వీడియో ఈజ్ ఆల్సో బికమింగ్ లేట్. సారీ యార్, దెర్ ఈజ్ లాట్ ఆఫ్ కార్పెంటరీ వర్క్, కన్స్ట్రక్షన్ వర్క్ చాలా జరుగుతుంది. ఓకేనా, ఫస్ట్ మనం చెప్పుకున్నది ఏంటంటే షీల్డ్ వాల్కనో. మనం చెప్పుకున్నాం హై ఫ్లూయిడ్, లో ఎక్స్ప్లోజిటివిటీ. హై ఫ్లూయిడ్ ఉంటే ల్యాండ్ ఫామ్ షేప్ ఇలా ఉంటుంది. ఇది మెన్షన్ చేసేది ఒకసారి తెలుసుకోండి. హవాయి, మౌనలోవా, హవాయి ఐలాండ్స్ హవాయి అంటే ఇప్పుడు ఇది మీరు ఎర్త్ తీసుకుంటారు కదా, ఇక్కడ దెర్ ఇస్ నార్త్ అమెరికా ఉంటుంది కదా, నార్త్ అమెరికా దగ్గర హవాయి ఐలాండ్స్ ఉంటాయి. హవాయి ఐలాండ్స్ ఆర్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ షీల్డ్ వాల్కనో. అక్కడ మౌనలోవా అనేది వెరీ ఇంపార్టెంట్. మౌనలోవా ఈజ్ ద షీల్డ్ వాల్కనో విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద హవాయి ఐలాండ్స్. అది గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ ద టాపిక్ వెన్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్ ద షీల్డ్ వాల్కనో. ఈ మౌనలోవా ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాంపోజిట్, ఇదంతా ఏం పెట్టుకోగలరు. నెక్స్ట్ కాంపోజిట్ అంటే హైలీ విస్కస్. హైలీ ఫ్లూయిడ్ వేరు, హైలీ విస్కస్ వేరు. అంటే విస్కస్ ఎక్కువ ఉంటే ఎక్స్ప్లోజిటివ్ ఎక్కువ ఉంటుంది. దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. క్యాల్డెరా అంటే కూడా ఇట్ ఈజ్ అ హైలీ విస్కస్, హైలీ ఎక్స్ప్లోజివ్, మోస్ట్ ఎక్స్ప్లోజివ్ జరుగుద్ది. దాని అంతటా అదే కొలాప్స్డ్ ఛాంబర్ ఉంటుంది, దాన్నే క్యాల్డెరా అంటాం. ఫ్లూయిడ్ బసాల్ట్ అంటే ఇది హైలీ ఫ్లూయిడ్, ఇది ఎక్స్ట్రీమ్లీ ఫ్లూయిడ్. లో ఎక్స్ప్లోజిటివ్ ఉంటుంది, అంటే చాలా తక్కువ ఉంటుంది ఎక్స్ప్లోజన్. అలాగా డెక్కన్ ట్రాప్స్ ఆఫ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫుడ్ బసాల్ట్. అండ్ దెర్ ఈస్ వన్ ఎగ్జాంపుల్, దెర్ ఇస్ మెన్షన్ ఆఫ్ సిండర్ కోన్ వాల్కనో అని కూడా ఒకటి మెన్షన్ చేశారు. సిండర్ కోన్ అంటే ఏం కాదమ్మా, ఏదైతే ఒక ఎక్స్ప్లోజన్, మనం జనరల్గా లావా, మాగ్మా చూస్తాం, కాకపోతే ఇది గ్యాసెస్ ఎక్స్ప్లోజన్ జరుగుద్ది అన్నమాట. గ్యాస్ ఎక్స్ప్లోజన్ జరిగి, అంటే లోపల నుంచే యాష్ రూపంలో గ్యాస్ ఎక్స్ప్లోజన్ జరిగి దాని పైన ఇది ఉంటుంది చూడండి, ఈ పీక్ దాని అంతటా అదే కొలాప్స్ అవుతుంది. ఇది వేరు, ఇది కొలాప్స్డ్ ఛాంబర్, మోస్ట్ ఎక్స్ప్లోజివ్. దట్ ఐ విల్ షో యూ. సిండర్ కోన్ చూపిస్తాను ఎలా ఉంటుంది. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ సిండర్ కోన్. ఇక్కడ పైన గ్యాస్ ఎక్స్ప్లోజన్ చూడండి. గ్యాస్ ఎక్స్ప్లోజన్ జరిగినప్పుడు ఆ పైన టాప్ ఆఫ్ ద వెంట్ ఉంటుంది చూడండి, కోన్ ఉంటుంది కదా, అది బయటకు వచ్చేస్తుంది మరి. ఇట్ థ్రోస్ ద కోన్ షేప్ ఆ పైంది, దాన్నే సిండర్ కోన్ అంటాము. జస్ట్ రిమెంబర్ దట్. క్యాల్డెరా, జస్ట్ ఆ టెర్మినాలజీ గుర్తుపెట్టుకోండి. హైలీ విస్కస్ ఉంటే, లో విస్కస్ నుంచి వద్దాం. లో విస్కస్ ఉంటే అది ఏమవుతుంది, ఫ్లూయిడ్ ఫాస్ట్గా ఫ్లో అవుతుంది, ఫాస్ట్ ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్. ఎక్స్ప్లోజన్ ఎలా ఉంటుంది, లెస్ ఉంటుంది. జనరల్గా ఏముంటే సిలికేట్స్ తక్కువ ఉంటే మోస్ట్లీ అది బసాల్ట్ అవుతుంది. మోస్ట్లీ బసాల్ట్ అయిందంటే ఇది బేసిక్ ఇన్ నేచర్లో ఉంటుంది. ఓకేనా. హై విస్కస్ ఫ్లూయిడ్ కాంపోజిట్ వాల్కనోలో నేను ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఈ జనరల్గా ఏముంటాయి తెలుసా, ఎసిడిక్ ఇన్ నేచర్ ఉంటాయి. ఎందుకంటే విస్కాసిటీ హై ఉంటుంది. హై విస్కస్ ఉంటే ఫ్లూయిడ్ ఫ్లో అంటే చాలా స్లోగా ఉంటుంది. ఎక్స్ప్లోజన్ ఎక్కువ ఉంటుంది. జస్ట్ రిమెంబర్, ఎసిడిక్ ఇన్ నేచర్ ఉంటుంది, సిలికేట్స్ ఎక్కువ ఉంటాయి. ఈజీ, ఒకసారి అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువ చిక్కదనం ఉంటే దాని అర్థం ఏంటి, ఫ్లో స్లోగా వెళ్తుంది, అంటే తేనె గుర్తుపెట్టుకోండి, హై విస్కాసిటీ. ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్. దీన్ని బట్టి మీరు ఏ వాల్కనో ఇచ్చినా సాల్వ్ చేయగలుగుతారు, బసాల్ట్. ఓకే. అండ్ ఇంకో ఫ్యాక్ట్ నేను చెప్పడం మర్చిపోయాను. జనరలీ కన్సిడర్ షీల్డ్ వాల్కనోస్ ఉంటాయి కదా, షీల్డ్ వాల్కనోస్ ఆర్ ద లార్జెస్ట్ వాల్కనోస్, అంటే ఏరియాలో ఇలా ఎక్సెప్ట్
మనం ఫుడ్ బసాల్ట్ ప్రొవిన్సెస్ని తప్ప అంటే ఎన్సీఆర్టీలో కూడా చాలా నీట్గా మెన్షన్ చేశారు. ఫుడ్ బసాల్ట్ ఫ్లోస్ అంటే ఇది జనరల్గా ల్యాండ్ ఫామ్స్ కింద కన్సిడర్ చేసేస్తాం కాబట్టి ఫుడ్ బసాల్ట్తో ఎక్సెప్షన్ తీసుకుంటే రిమైనింగ్ అన్ని వాల్కనోస్తో పోల్చుకుంటే షీల్డ్ వాల్కనోస్ ఆర్ ద లార్జెస్ట్. ఆ ఏరియాలోనే పెద్ద వాల్కనో అమ్మ, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ద ఏరియా, ఈ ఏరియాలోనే వాల్కనో. మిగిలిన కాంపోజిట్ కూడా ఈ ఏరియాలోనే ఉంటుంది కదా, ఒక పర్టికులర్ ఏరియా. కాకపోతే ఫుడ్ బసాల్ట్ యాక్చువల్గా ఇట్ ఈస్ అ లార్జ్ బికాస్ ఇట్ ట్రావెల్స్ ఇన్ హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్లో ఉంటుంది. ఫుడ్ బసాల్ట్ తీసేస్తే ఆ లార్జెస్ట్ వాల్కనో ఇట్ ఈస్ ఎ షీల్డ్ వాల్కనో. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ వాల్కనో. ఇప్పుడు దాకా మనం చూసింది ఏంటి, ఇవి ల్యాండ్ ఫామ్సే, ఇవి కూడా ల్యాండ్ ఫామ్సే. ఫుడ్ బసాల్ట్, మిడ్ ఓషనిక్ రిడ్జెస్. ఇప్పుడు దాకా మనం ఏంటి, మనకు కనిపించేవి చూసాం, వాట్ వి సీ ఇన్ అవుట్ సైడ్ ఎర్త్ పైన. దీన్నే ఏమంటాం అంటే మనం ఇప్పుడు దాకా చూసినవి ఎక్స్ట్రూసివ్ ఫామ్స్ అంటాం, ఎక్స్ట్రూసివ్ ఫామ్స్. ఇప్పుడు దేర్ ఈజ్ అ టాపిక్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్, వాల్కనిక్ ల్యాండ్ ఫామ్స్లో దేర్ ఈజ్ టాపిక్ కాల్డ్ ఇంట్రూసివ్ ఫామ్స్. ఇంట్రూసివ్ ల్యాండ్ ఫామ్స్. ఇంట్రూసివ్ ల్యాండ్ ఫామ్స్ అంటే ఏంటి, జస్ట్ ఇప్పుడు దిస్ ఈజ్ ద క్రస్ట్, రైట్, అండ్ దిస్ ఈజ్ ద ఆస్థెనోస్పియర్. మాగ్మా ఫామ్ అవుతూ ఉంది. ఇప్పుడు దాకా మనం ఏం చేసాం, వాల్కనిక్ ఎరప్షన్ జరిగి ఇక్కడ కోనో షీల్డో ఏదో ఇక్కడ ఫామ్ అయింది బయటకు వచ్చిన తర్వాత. ఇప్పుడు మనం తెలుసుకున్నవి ఇవి. ఇది బయటికి రాకుండా లోపల కూడా కొన్ని ఫామ్ చేయొచ్చు కదా, ఇక్కడ కూడా కొన్ని స్ట్రక్చర్స్ని ఫామ్ చేయొచ్చు కదా. క్రస్ట్, ఇన్సైడ్ ద క్రస్ట్, మ్యాంటల్ నుంచి ఇన్సైడ్ ద క్రస్ట్, అవుట్ సైడ్ ద క్రస్ట్ రాకుండా ఈ ల్యాండ్ ఫామ్స్ని ఇంట్రూసివ్ ఫామ్స్ అంటాం. ఓకే, ఇంట్రూసివ్ ల్యాండ్ ఫామ్స్ అంటాం. అనదర్ ఎగ్జాంపుల్, ఇంట్రూసివ్ కాకుండా ముందు ఒక టెర్మినాలజీ తెలుసుకోవాలి. జనరల్గా ఇప్పుడు ఇది క్రస్ట్, ఈ క్రస్ట్ నుంచి యాస్థెనోస్ఫియర్ నుంచి లావా వచ్చింది, ఇక్కడ ఫామ్ అయింది, ఇక్కడ రాక్ ఫామ్ అవుతుంది కదా. ఈ రాక్ కూల్ అయినప్పుడు ఇది రాక్స్లో చేర్చుకుంటాం. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఇగ్నియస్ రాక్స్, రైట్. దీన్నే మనం ఇగ్నియస్ రాక్స్ అంటాం. అలా కాకుండా క్రస్ట్ బయటకు వచ్చిన రాక్స్ కూల్ అయ్యి ఇగ్నియస్ రాక్స్ అవుతాయి. క్రస్ట్ లోపల ఉన్న రాక్స్ ఉంటాయి కదా, డీప్ డౌన్ డెప్త్లో క్రస్ట్లో ఉన్న రాక్స్ని ఏమంటాం అంటే ప్లూటోనిక్ రాక్స్ అంటాం. దీస్ రాక్స్ ఆర్ కాల్డ్ యాజ్ ప్లూటోనిక్ రాక్స్. బయటకు వచ్చే ఇగ్నియస్ రాక్స్, ఈ రెండు కూడా వాల్కనిక్ రాక్సే, కానీ బేస్డ్ ఆన్ ద సర్ఫేస్ని బట్టి. అంటే బయటకు వచ్చేసిన రాక్స్ని ఇగ్నియస్ రాక్స్ అంటాం, డీప్ లోపలే ఉన్న రాక్స్ని ఏమంటాం అంటే ప్లూటోనిక్ రాక్స్ అంటాం. ఓకేనా. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మ్యామ్ ఇది మీ క్రస్ట్ లోపల కదా, ఇక్కడ రాక్స్ ఫామ్ అయినవి, ఇవి బయటికి ఎలా కనిపిస్తాయి, ఆ షేప్ని బట్టి బయటికి ఎలా తెలుస్తుంది మీకు అదే పలానా రాక్ అని, ఇంట్రూసివ్ రాక్స్ ఎందుకు మేడం అవుట్ సైడ్ కానీ. ఇప్పుడు అస్సలు ఇంట్రెస్టింగ్ చెప్పనా, ఈ క్రస్ట్లో ఫామ్ అయిన రాక్స్ ఉంటాయి కదా, ఇప్పుడు నేను చెప్పబోయే ఇంట్రూసివ్ ల్యాండ్ ఫామ్స్, ఇవన్నీ ఇప్పుడు మనం బయట చూసేవే. ఎందుకంటే ఇయర్స్ ఆఫ్ ఎరోజన్ వల్ల వేల సంవత్సరాలు ఈ పైన ఉన్నంత ల్యాండ్ అంతా ఎరోడ్ అయ్యి ఇన్సైడ్ ఏమైతే ఉన్నాయో ఆ రాక్స్ అన్నీ ఇప్పుడు బయటకు వచ్చాయి. దాన్ని బట్టి మనం అర్థం ఈ వన్స్ అపాన్ ఏ టైమ్ ఇది ఇన్సైడ్ మాగ్మా వాల్కనో వల్ల ఇన్సైడ్ క్రస్ట్లో ఫామ్ అయినవి అన్నమాట. ఆ ఇన్సైడ్ ఫామ్ అయిన ఇయర్స్ పైన అంతా ల్యాండ్ అంతా ఎరోడ్ అవడం వల్ల ఈ ఇంట్రూసివ్ ల్యాండ్ ఫామ్స్ ఇప్పుడు బయట చూస్తున్నాం. ఇప్పుడు మీకు పిక్చర్స్ చూపిస్తాను, వాటి ఎగ్జాంపుల్స్ చెప్పి ఇంట్రూసివ్ ల్యాండ్ ఫామ్స్ అవి ఇన్సైడ్ ఫామ్ అయినాయి. ఇప్పుడు మీరు జనరల్గా ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఏమైనా ట్రావెల్ చేసినప్పుడు ఉంటారు కదా, ట్రావెల్ చేసినప్పుడు మీకు అది చూసిన వెంటనే మీకు అర్థం అవుతుంది అన్నమాట. అర్థం అవ్వాలి, కరెక్ట్గా క్లాస్ ఉంటే చూసినప్పుడు ఎవ్రీథింగ్ వెన్ వీ ట్రావెల్న ఎవ్రీథింగ్ జియోగ్రఫీ రిలేటెడ్. అరే ఇది మనం చెప్పారు కదా మ్యామ్, ఇది లేకోలిత్, అందుకే ఈ రాయి ఈ షేప్లో ఉంది అని గుర్తుండాలి. అంత బాగా చదవండి. లెట్స్ గెట్ ఇంటూ ఇంట్రూసివ్ ల్యాండ్ ఫామ్. ఇప్పుడు ఇంట్రూసివ్ ల్యాండ్ ఫామ్స్ గురించి వద్దామా. అంటే ఇంట్రూసివ్ అంటే లోపల ఉన్న స్ట్రక్చర్స్ని ఏమైనా రాక్స్ అని ఏమని అని చెప్పాను, ప్లూటోనిక్ స్ట్రక్చర్స్ అని చెప్తాం కదా, ప్లూటోనిక్ స్ట్రక్చర్స్. ఇప్పుడు దాకా మనం చూసింది ఇవంతా నేను
ప్రతిదీ మీకు నోటిగాల్లో వచ్చేసేలాగా చెప్తాను. ఇక్కడే రివిజన్ అయిపోయాయి. ఈ బొమ్మ చూసి కంగారు పడకండి. దీస్ ఆర్ ద కాంపోజిట్ వాల్కనో, ఇది సిండర్ కోను, లావా ఫ్లో, షీల్డ్ వాల్కనో. దీస్ ఆర్ ద వాల్కనోస్ విచ్ ఆర్ ప్రెజెంట్ అవుట్ సైడ్ ఎక్స్ట్రూజివ్ ఫార్మ్స్. ఇప్పుడు మనం ఈ లోపల ఇదంతా ఇప్పుడు ఈ లోపల ఫామ్ అయ్యే వాటి గురించి చూద్దాం. ఓకేనా? సి దిస్ ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్ ఐఎమ్ గివింగ్. అంత పైన అన్ని నేమ్స్లో కంగారు పడద్దు. ఐఎమ్ సారీ ఆర్లర్, దెర్ ఈస్ లాట్ ఆఫ్ కార్పెంటరీ వర్క్ అండ్ కన్స్ట్రక్షన్ వర్క్ ఈస్ హ్యాపెనింగ్. చాలా సౌండ్ వస్తూ ఉంటుంది. ఐ డోంట్ నో వెదర్ సౌండ్ వస్తుందో లేదా జరపడాలో అది, బట్ సారీ, ఐ కాంట్ డూ ఎనీథింగ్ విత్ దట్. అప్పటికే చాలా పాజ్ చేసి చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీరు ఈ ఈ ఈ ప్రింట్ ఇది ఇప్పుడు నేను చూపించింది ఉంది కదా, ఈజీ స్ట్రక్చర్, ఇది డెఫినెట్గా అలా యాజ్ ఇట్ ఈజ్ అలా గుర్తుపెట్టుకోండి. దెన్ ఏదైతే హారిజెంటల్గా ఉందో, ఐ మీన్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఏదైతే హారిజెంటల్గా ఉందో లావా ఫ్లో, ఈ హారిజెంటల్ అన్నీ కూడా సిల్స్ అంటాం. ఏదైతే వెర్టికల్గా ఉన్నావో ఈ వెర్టికల్లీ అన్నీ కూడా డ్యూక్స్ అంటాం. ఓకేనా? డ్యూక్స్ అంటాం. ఏదైతే కాన్కేవ్ షేప్లో ఉందో, కాన్వెక్స్ కాన్కేవ్ తెలుసు కదా, ఈ షేప్లో ఉందో ఆ కాన్కేవ్ షేప్లో ఉన్నది లాపోలిత్. ఏదైతే కాన్వెక్స్ షేప్లో ఉందో అంటే డూమ్ షేప్లో ఉందో దాన్ని లాకోలిత్. డూమ్ షేప్. ఓకే, లాకోలిత్. లాపోలిత్. పోలిత్ అంటే కిందకి. కేవ్ షేప్. కాన్వెక్స్ షేప్, సాసర్ షేప్లో ఉన్నది లాపోలిత్. లాపో అని నొక్కి పెడుతున్నాం కదా అంటే కిందకి, కిందకి. ఓకే, కో అంటే పైన, లాకోలిత్ అంటే డూమ్ షేప్లో ఉంటుంది. ఏదైతే ప్యాథోలిత్కి లాకోలిత్కి ఏంటంటే, ప్యాథోలిత్లో ఏంటంటే కంప్రెషన్ డిప్రెషన్ ఉంటుంది అన్నమాట. అంటే జస్ట్ లైక్ దిస్. ఇలా ఏదైనా స్ట్రక్చర్ ఫామ్ అయితే దాన్ని ఏమంటామంటే మనం ఇలా ఉంటుంది ఇక్కడ. ఓకేనా? దాన్ని ఏమంటామంటే ప్యాకోలిత్ అంటాం. ఓకేనా? ఇట్ ఈజ్ అ ప్యాకోలిత్. అండ్ ఎక్కడైతే సేమ్ లాకోలిత్ లాగే ఏదైతే పెద్ద డోమ్ షేప్ లాగా కనిపిస్తే దాన్ని బాథోలిత్ అంటాం. ఓకేనా? దీస్ ఆర్ ద ల్యాండ్ ఫామ్స్, ఇంపార్టెంట్ ల్యాండ్ ఫామ్స్. ఒకసారి ఎన్సీఆర్టీ తెలిస్తే చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. జస్ట్ రిమెంబర్, ఇదంతా మళ్ళీ నేను లాస్ట్లో రివిజన్ చేస్తాను. దీస్ ఆర్ ద ల్యాండ్ ఫామ్స్. ఇప్పుడు దీని యొక్క షేప్స్ తెలుసుకుందాం. ఓకే, ఐ విల్ వెయిట్. లాకోలిత్, బాథోలిత్ సేమ్ ఒకటే. డూమ్ షేప్ చిన్న డిఫరెన్స్ ఉంటుంది. దీనికి ఇలా వెంట్ ఉంటుంది, బాథోలిత్కి వెంట్ ఉండదు. ఇట్ ఈజ్ అండర్ గ్రౌండ్. చాలా చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దోస్ డిఫరెన్స్. సి దీస్ ఆర్ ద బాథోలిత్స్, రైట్? దీన్ని బాథోలిత్స్ అంటాం. సి బాథోలిత్స్ ఆర్ ద డీపెస్ట్ అండ్ లార్జెస్ట్ బాడీ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. ఓకేనా? ఇట్స్ కూల్స్ ఇంక్రెడిబుల్లీ స్లో ఇంటూ హార్డ్ గ్రెనైటిక్ రాక్ కింద కూల్ అవుతాయి. ఆఫెన్ డీప్ కోర్ ఆఫ్ ఎంటైర్ మౌంటైన్ రేంజెస్ని మనం బాథోలిత్స్ అని కూడా అంటాం. జస్ట్ బాథోలిత్స్ అంటే ఇంత డీప్గా అడగకపోవచ్చు. రాక్స్ ఫౌండ్ మీకు అక్కడ ఈజీగా అర్థమవుతుంది. జస్ట్ గ్రెనైటిక్ రాక్ కింద మెటీరియల్ ఎసిడిక్ లావా ద్వారా ఫామ్ అయింది బాథోలిత్ అని గుర్తుపెట్టుకోండి. కర్ణాటకలో ఉన్న ఏన్షియంట్ డోమల్ హిల్స్ అనేది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ బాథోలిత్. ఓకేనా? డోమల్ హిల్స్ ఇది బాథోలిత్కి ఎగ్జాంపుల్. అండ్ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, లాకోలిత్కి కూడా ఎగ్జాంపులే. డోమల్ హిల్స్ ఇన్ కర్ణాటక. దీస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ బాథోలిత్స్. నెక్స్ట్ వచ్చేసి లాకోలిత్స్. బాథోలిత్ ఏమని చెప్పాను? రెండు కాన్వెక్స్ షేపే, కాకపోతే దీనికి ఇక్కడ వెంట్ ఉంటుంది, బాథోలిత్కి వెంట్ ఉండదు. ఇలాగ ఇది పెద్ద డూమ్ షేప్లో ఉంటే అది బాథోలిత్ అవుతుంది. ఇలా వెంట్ ఉండి దానికి కాన్వెక్స్ షేప్ వస్తే అది లాకోలిత్ అవుతుంది. లార్జ్ డూమ్, ఫ్లాట్ బేస్ ఉంటుంది, పైప్ లైక్ ఫీడర్. ఇది ఫీడర్ అన్నమాట. ఈ పైప్ లైక్ ఫీడర్ ఉంది కదా, దీనివల్ల ఇది లాకోలిత్ అవుతుంది, బాథోలిత్ కాదు. అంతే దీని గురించి. దీస్ ఆర్ ద లాకోలిత్స్. ఓకేనా? నెక్స్ట్ లాపోలిత్ అంటే ఏమని చెప్పాను? లో బౌల్ లైక్ స్ట్రక్చర్.
సో షేప్ బౌల్ సాసర్ కాన్కేవ్ షేప్లో ఉంటుంది. మ్యాగ్మా సెటిల్ అయ్యి డిప్రెషన్ ప్రజెంట్ బేసిన్ రాక్ లేయర్స్లో ఉంటుంది. ఇట్స్ నాట్ దాట్ ఇంపార్టెంట్, మీకు షేప్ తెలుసుకుంటే చాలు. నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ ప్యాకోలిత్. ప్యాకోలిత్ అంటే ఏమని చెప్పాను, యాంటీక్లైన్ సింక్లైన్ ఉన్న లేయర్స్ ఉంటాయి చూడు, దాన్నే మనం మాగ్మా వేవ్స్, ఇలా మాగ్మా వేవ్ ఫామ్ అయ్యి అక్కడ అలా కూల్ అయిపోయింది అనమాట, దాన్నే మనం ఏమంటామంటే ప్యాకోలిత్స్ అంటాం. దిస్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్. ఎక్కడైతే హారిజంటల్గా ఉందో దాన్ని మనం ఏమంటామంటే డైక్ అంటాం. ఎక్కడైతే వెర్టికల్గా ఉందో దాన్ని సిల్ అంటాం. ఇవన్నీ కూడా డైరెక్ట్గా రాక్స్ మీకు చూపిస్తాను పిక్చర్స్. ఏదైతే హారిజంటల్గా వెర్టికల్గా ఉంటే దాన్ని డైక్ అంటారు, హారిజంటల్గా ఉంటే దాన్ని సిల్ అంటారు. ఈ సిల్నే ఒక్కొక్కసారి షీట్ అని కూడా అంటారు. ఓకేనా. ఇప్పుడు డైక్స్ ఆర్ ఇన్క్రెడిబుల్లీ ఫామ్ డెక్కన్ ట్రాప్స్. మీకు ఇందాక క్లాస్కి సరిగ్గా వినుంటే ఇప్పుడు దాకా, ఐ విల్ ఆస్క్ వన్ క్వశ్చన్. డెక్కన్ ట్రాప్స్ అనేవి వాల్కనిక్లో మీరు క్లాస్ విన్నారో లేదో అని తెలుస్తుంది. ఇక్కడ దాకా లాస్ట్ వరకు చాలామంది క్లాస్ ఓపెన్ చేసి ఉండి లాస్ట్ వరకు ఉండరు. నాకు అక్కడ వ్యూస్లో మీరు యావరేజ్ డ్యూరేషన్ ఎంతవరకు ఉందో ఇట్ ఈస్ క్లియర్లీ విజిబుల్ ఇన్ యూట్యూబ్లో తెలిసిపోతుంది మాకు ఎంతవరకు ఎవరనేది తెలియదు, కానీ లాస్ట్ వరకు చూస్తున్నారా లేదా అని. చాలా ఇది కామెంట్ సెక్షన్లో రాయండి. డెక్కన్ ట్రాప్స్ ఆర్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్ రాయండి వాల్కనిక్ ఎరప్షన్లో. ఓకేనా. రాశారు కదా. ఇప్పుడు దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏంటి, ఫ్లడ్ బసాల్ట్ ప్రొవెన్స్ డెక్కన్ ట్రాప్స్. ఇప్పుడు దీస్ ఆర్ ద ఫీడర్స్ ఆఫ్ ఏన్షియంట్, ఇది చెప్తాను చూడండి. దీస్ ఆర్ ద ఫీడర్స్ ఆఫ్ ఏన్షియంట్ వాల్కనిక్ ఎరప్షన్స్. ఐఎమ్ వెరీ సారీ. వాల్కనిక్ ఎరప్షన్స్ యొక్క ఫీడర్స్, డెక్కన్ ట్రాప్ ఎరప్షన్స్ ఎలాగో కూడా ఐ ఎక్స్ప్లెయిన్ చెప్తాను. ఇది మీకు చెప్పాను కదా, దిస్ ఈజ్ ద మీకు లోపల ఉన్నది ఎలా తెలుస్తుందండి, బిఫోర్ పాస్ట్ ఇన్సైడ్ ఇలా జరిగేది అన్నమాట. ఇన్సైడ్ ఇలా జరిగేది. ఇన్సైడ్ మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, ప్లూటోనిక్ రాక్ కింద ఉండేది. ఇయర్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్లో ఎరోడ్ అయ్యి వెదరింగ్, రైన్ అన్నీ ఎరోడ్ అయ్యి యాజ్ ఎ రిజల్ట్ మనకి దిస్ ఈజ్ ద రిజల్ట్ మనకు కనిపిస్తుంది. దట్ ఈస్ ద రీజన్ వై వీ సీ దెమ్. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఇది ఏం కనిపిస్తుంది, హారిజంటల్ లైన్ కనిపిస్తుంది కదా, అంటే ఇట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇది నేను చెప్పేటప్పుడు నేను ఎగ్జాంపుల్ ఆఫ్ అన్నప్పుడు మీరు ఇప్పుడు దాకా చదివింది ఎంతవరకు అర్థమైందో రాయండి. నేను ఆన్సర్ చెప్పకముందే ఒకసారి కమెంట్ సెక్షన్లో రాయండి. ఇది ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డైక్. ఏమని చెప్పాను, రిమెంబర్ వన్ థింగ్, హారిజంటల్ లైన్ ఉంటే దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సిల్. వెర్టికల్ లైన్ ఉంది చూడండి, పాయింటర్ కనిపిస్తుందా, దిస్ ఈజ్ ద వెర్టికల్ లైన్, ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సిల్. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లాకోలిత్. ఇట్ ఈస్ అ డోమ్ షేప్డ్, కింద నుంచి ఇలా ఫామ్ అవుతుంది, ఇట్ ఈస్ ఎ లాకోలిత్. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లాపోలిత్ కాన్కేవ్, లో బౌల్ లాగా కిందకు ఉంటుంది, పైనుంచి విజువల్ రిప్రజెంటేషన్ చూపించాను. కింద ఇమేజ్ చూడండి, దిస్ ఈస్ ద ఇమేజ్. ఓకే, దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ బాథోలిత్, లార్జ్ డోమ్ షేప్డ్ బాథోలిత్. ఓకేనా. ఇప్పుడు ఈ రాక్స్ మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఈ రాక్స్ కనిపిస్తాయి ఉంటాయి కదా, దాన్ని బట్టి అర్థం చేసుకోండి. లాపోలిత్. వన్స్ రివైజ్ దిస్ టేబుల్. బాథోలిత్ అంటే డీప్ మాస్ ఉంటుంది, డీపెస్ట్ లార్జెస్ట్ గ్రానైటిక్ కోర్ ఉంటుంది. లాకోలిత్ అంటే కాన్వెక్స్ షేప్. బాథోలిత్ కూడా కాన్వెక్స్ లార్జ్ డూమ్ షేప్ ఉంటుంది. లాపోలిత్ కాన్కేవ్ సాసర్ బౌల్ షేప్లో ఉంటుంది. ప్యాథోలిత్ అంటే వేవి యాంటిక్లైన్ సింక్లైన్ ఫామ్ అవుతుంది. వెర్టికల్ లైన్ ఉంటే డ్యూక్, హారిజంటల్ లైన్ ఉంటే ఇట్ ఈజ్ ఎ సిల్, దీన్ని షీట్ కూడా అంటాం. ఓకేనా. ఎండోజెనిక్ ఎక్సోజెనిక్ ఫోర్సెస్ వల్ల ఎప్పుడైతే మీకు ఆ డయాగ్రామ్లో చూపించాను కదా, దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ రిప్రజెంటేషన్. ఇది పాస్ట్లో ఇలా ఉండేది, పైనంతా లేయర్స్, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్, వేల సంవత్సరాలకి ఇలాగా మనం ఫామ్ అయింది. ఓకేనా. దెర్ ఈజ్ ఎ పాయింట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ కదా, ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నాను కదా.
Dukes are the incredibly common in the Deccan Traps, acting as the original feeders of ancient volcanic eruptions. ఈ డైక్స్ అనేది మన డెక్కన్ ట్రాప్స్ యొక్క ఫీడర్స్ అని చెప్తున్నారు. డైక్స్ అంటే ఏమని చెప్పాను? ఇది లావా ఓపెన్ అవుతుంది, ఇది క్రస్ట్. డైక్స్ అంటే ఏమని చెప్పాను? వెర్టికల్ రిప్రజెంటేషన్ కదా. హారిజాంటల్గా ఉంటే హారిజాంటల్ ఉంటే ఐఎమ్ వెరీ సారీ. డైక్స్ అంటే వెర్టికల్ రిప్రజెంటేషన్, హారిజాంటల్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి? సిల్స్ కదా. ఇప్పుడు ఈ డైక్స్ ఉంటాయి కదా, డైక్స్ ఇలా. ఇప్పుడు ఇదంతా ఏంటి? డెక్కన్ ట్రాప్ అనుకోండి. పైన ఇక్కడ మాగ్మా ఫామ్ అయింది, ఇలా లేయర్స్ ఫామ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకా వాల్కనిక్ ఎరప్షన్స్ ద్వారా ఈ డైక్స్ అనేవి ఇంకా దీనికి ఫీడర్స్ కింద, అంటే ఆర్జ్యం పోస్తాయి అన్నమాట. ఐ డోంట్ నో వెదర్ ద వర్డ్ ఈజ్ రైట్ ఆర్ నాట్, బట్ ఇంకా ఫీడర్స్ కింద ఉపయోగపడతాయి. ఏన్షియంట్ వాల్కనిక్ ఎరప్షన్స్లో ఈ డైక్స్ మన డెక్కన్ ట్రాప్స్కి ఇక్కడి నుంచి కూడా లావా ఫీడర్ కింద లావా వచ్చేదన్నమాట డెక్కన్ ట్రాప్స్ ఫామ్ అవ్వడానికి. దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ డైక్స్. అండ్ దెర్ ఈస్ అ 7th NCERTలోనో 6th NCERTలోనో, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, దెర్ ఈస్ అ కాన్సెప్ట్ ఆఫ్ మౌంటైన్స్, ఎక్స్ట్రూజివ్ మౌంటైన్స్ కాదు, వాల్కనిక్ మౌంటైన్స్ అని ఒక కాన్సెప్ట్ ఇచ్చారమ్మా. వాల్కనిక్ మౌంటైన్స్లో ఏం ఇవ్వలేదు, సమ్ వాల్కనోస్ వల్ల ఫామ్ అయిన కొన్ని మౌంటైన్స్కి ఎగ్జాంపుల్ చెప్పారు. ఒకటి కిలిమంజారో, ఆఫ్రికాలో ఉన్న కిలిమంజారో ఒకటి, మౌంట్ ఫుజియామా ఇన్ జపాన్. ఈ రెండు కూడా వాల్కనిక్ మౌంటైన్స్కి, కాంపోజిట్ కోన్ కాదు, వాల్కనిక్ మౌంటైన్స్ యొక్క ఎగ్జాంపుల్స్, NCERTలో మెన్షన్ చేసిన ఎగ్జాంపుల్స్. ఐ థింక్ ఐ కవర్డ్ ఫీడర్స్ గురించి చెప్పాను, అండ్ వాల్కనిక్ మౌంటైన్స్ NCERTలో గురించి చెప్పాను, వాల్కనిక్ షేప్స్ గురించి చెప్పాను. మీరు దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, షీల్డ్ మౌంటైన్స్ విస్కాసిటీ బట్టి, ఫ్లో బట్టి అది ఎలా అవుతుంది. విస్కాసిటీ ఎక్కువ ఉంటే బేసిక్, యాసిడిక్, సిలికేట్స్ అవన్నీ ఒకటి తెలుసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వీటిని బట్టి, షేప్ని బట్టి దాని యొక్క ఇంట్రూజివ్ ల్యాండ్ ఫామ్స్. దీస్ ఆర్ ద కంప్లీట్. ఎక్కడ కూడా ఎక్స్ట్రా టాపిక్ కాకుండా ఏది వదలలేదు. ఒకవేళ ఎప్పుడన్నా మీరు వాల్కనోస్ వేరే ఏదన్నా టెక్స్ట్ బుక్ ఏదన్నా చదివితే నాకు చెప్పండి. దెర్ ఈజ్ అనదర్ కాన్సెప్ట్ అండ్ ఐ డోంట్ థింక్ సో. ఐ కవర్డ్ ఎంటైర్ వాల్కనోస్, ఎక్కడా కూడా ఏ పాయింట్ మిస్ అవ్వలేదు. NCERTస్లో నుంచి కూడా మిస్ అవ్వలేదు, ఈ పాయింట్స్ కూడా కవర్ చేసాం. ఓకేనా. దెన్ ఐ విల్ గివ్ సమ్ MCQs అబౌట్ ఎస్టర్డేస్ ఎర్త్క్వేక్ది అండ్ ఎర్త్క్వేక్ రిలేటెడ్ కదా. ఓకే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆల్సో. లెట్స్ డూ దట్. దీస్ ఆర్ ద రిలేటెడ్ ఎర్త్క్వేక్ మీద చాలా క్వశ్చన్స్ వచ్చాయి చూడండి. ఎర్త్క్వేక్ MCQs నేను పాజ్ చేసి దీని ఆన్సర్స్ కామెంట్ సెషన్లో పెట్టండి. అన్ని క్వశ్చన్స్ చేయగలుగుతారు. నేను ఎక్స్ప్లెయిన్ చేసేదండి, మనం ఎంత టాపిక్ ఎంత ఫస్ట్ నుంచి నీట్గా చదివినా దేర్ ఆర్ సమ్ టైమ్స్ మనకి తెలియని క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు అవి ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకోండి. ప్లేట్ టెక్టోనిక్స్ దీని మీద 2-3 క్వశ్చన్స్ ప్లేట్ టెక్టోనిక్స్ మీద వచ్చింది. నెక్స్ట్ టాపిక్ అదే. మనం ప్లేట్ టెక్టోనిక్స్ చెప్పుకునేటప్పుడు దాంట్లో అది కవర్ అవుతుంది. 2 questions 3 questions అలా ఉన్నాయి. లాస్ట్ క్వశ్చన్ ఒకటి అలా ఉంటుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ చూసుకుని మీకు అది తెలీదు, లాస్ట్ క్వశ్చన్ తెలీదు, అసలు ఎక్స్పెక్ట్ చేసి గెస్ చేసి రాయండి. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం నేను అది చాలాసార్లు చెప్పాలనుకుంటున్నాను, మనం ఎంత చదివినా ఎంత చేసినా అక్కడ ఆప్షన్ని ఎలిమినేట్ చేయడం రావాలి. UPSC అయినా APPSC అయినా. ఓకేనా. సో ఐ విల్ జస్ట్ ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ ఇది. జస్ట్ పాజ్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. ఓకేనా. పాజ్ ద వీడియో అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. నిన్న మీరు నేను చెప్పిన టాపిక్ ఎంత యూజ్ఫుల్లో దీన్ని బట్టి అర్థమవుతుంది. నేను చెప్పింది కరెక్ట్గా వింటే యూ కెన్ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. ఓకేనా. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద టాపిక్. మీరు టాపిక్ ఏది అర్థం అవ్వకపోయినా సరే ఒకసారి నాకు కామెంట్ సెషన్లో మ్యామ్ ఇది అసలు అర్థం అవ్వలేదు, మీరు చెప్పే విధానం బాగలేదు, ఏదన్నా నాకు డైరెక్ట్గా చెప్తే ఐ విల్ చేంజ్.
ఓకే, థ్యాంక్ యూ, బాయ్.